పూర్వం రాక్షసులుండేవారు. ఏ దైవకార్యం జరిగినా అడ్డుతగిలేవారు. దేశహితం కోసం యజ్ఞం చేస్తున్నా దాన్ని భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవారు. అయితే ఇవన్నీ నాన్నమ్మ కథల్లో చెప్తే అదంతా నిజమేనా అని అనిపించేది. ప్రస్తుతం నయా రాక్షసులను చూస్తున్నాం. వీరిని చూస్తూ ఉంటే పూర్వపు రాక్షసులే నయమేమో అనిపించేటట్టుంది. ప్రస్తుత రాక్షసులను చూస్తుంటే రామకార్యం పూర్తయి వారం గడుస్తున్నా ఇప్పటికీ కుట్రలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా రాముడి విగ్రహం తయారు చేసేందుకు ఉపయోగించిన రాయిని అందించిన కాంట్రాక్టర్పై భారీ జరిమానా విధించింది కర్ణాటక కాంగ్రెస్. 1 కాదు 2 కాదు ఏకంగా 80,000 రూపాయల జరిమానా విధించింది. దీంతో ఆ కాంట్రాక్టర్ లబోదిబోమంటున్నాడు. తన భార్య నగలు అమ్మి ఈ డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నాడు. ఈ ఘటనతో మరోసారి కాంగ్రెస్ వక్రబుద్ధి హిందువులకు తెలిసొచ్చింది. రామ్దాస్ అనే రైతుకు కొంతవరకు వ్యవసాయ భూమి ఉంది. అయితే అందులో ఎక్కువగా బండరాళ్లు ఉండటం వల్ల వాటిని తొలగించేందుకు శ్రీనివాస్ నటరాజ్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అక్కడ లభించిన ఒక భారీ బండను 3 బ్లాకులుగా విభజించారు. అందులో ఒకదాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఒకదాన్ని ఎంచుకున్నారు. అయోధ్యలో రామమందిరంలో రాముడి విగ్రహం కోసం దీన్ని ఎంపిక చేశారు. అయితే ఆ భూమిని అక్రమంగా తవ్వించారని ఆరోపిస్తూ గనులు జియాలజీ శాఖ 80,000 రూపాయలు జరిమానా విధించింది. దీంతో అతనికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తన భార్య నగలు అమ్మి ఈ డబ్బు కట్టాల్సి వస్తోందని, ఎవరైనా తనకు సహాయం చేయాలి అని కోరుతున్నారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతటి కక్షపూరితంగా వ్యవహరించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. నెటిజన్లు కూడా ఈ అంశంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ తన దిగజారుడు రాజకీయాలు కొనసాగిస్తోందని విమర్శిస్తున్నారు. హస్తం పార్టీ ఇటువంటి వైఖరి ఇదే మొదటిసారి కాదని, రాముడిపై మొదటి నుంచి ఇదే వైఖరిని కొనసాగిస్తున్నాయని మండిపడుతున్నారు. గతంలో సుప్రీంకోర్టులో రాముడే లేడని వాదించిన ఆ పార్టీకి ఇప్పుడు కాంట్రాక్టర్పై జరిమానా విధించడం కొత్తేమీ కాదంటున్నారు. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మారుతుందా లేక అదే ధోరణి కొనసాగిస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.